నీవుంటే నాకు చాలు యేసయ్యా. పాట పాడుతున్నప్పుడు అందరూ కలిసి చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మైపరుచుకున్నాం. వైపున్నాళ్ళు కూడా నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే నేనుంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే నేనుంటాను యేసయ్యా. నీగా నీ కంచెనైనను ఎంత కాచమోచినా ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమోచినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే నేనుంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే నేనుంటాను యేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనాను అలలు ముంచెలేసినా ఆశలు అణగారినా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనాను అలలు ముంచెలేసినా ఆశలు అణగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే నేనుంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవంటే నేనుంటాను యేసయ్యా. ఆతులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆతులే విడనాడినా క్షీణించినా ఆతులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆతులే విడనాడినా క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీవే నాకు చాలేసయ్యా, నీవే నాకు చాలేసయ్యా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని పాట పాడిన సహోదరులకి సంఘం తరపున వందనాలు. అలాగే ఇంతటితో పాటలు ముగించబడ్డాయి. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడాలని కోరుచున్నాం. పాటల సమయం అయిపోయింది కనుక సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సిద్ధపడాలని కోరుచున్నాం. చివరిగా ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే సిద్ధపడాలి. దేవుడు మనందరికి తోడై ఉండునుగాక. హల్లెలూయా. చివరగా ఒక పాట, ఒక పల్లవి చరణం పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. రక్తం రక్తము యేసు రక్తము, రక్తం రక్తము యేసు రక్తము, నన్ను తాకుచున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం, నన్ను తాకుచున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం. రక్తము రక్తము యేసు రక్తము, రక్తము రక్తము యేసు రక్తము, నన్ను తాకుచున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం, నన్ను తాకుచున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం. రక్తము రక్తము యేసు రక్తము, నిష్కళంకమైన యేసయ్య రక్తం, అతి ఘోర పాపినైనా క్షమించు రక్తము. నిష్కళంకమైన యేసయ్య రక్తం, అతి ఘోర పాపినైనా క్షమించు రక్తము. రక్తం నన్ను ఆదుకున్న రక్తం, ఇది గొర్రె పిల్ల రక్తం, బస్సాబలి రక్తం, నన్ను ఆదుకున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం, ఇది గొర్రె పిల్ల రక్తం, బస్సాబలి రక్తం. రక్తము రక్తము యేసు రక్తము, రక్తము రక్తము యేసు రక్తము, నన్ను తాకుతున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం, నన్ను తాకుతున్న రక్తం, నన్ను ఆదుకున్న రక్తం. రక్తము రక్తము యేసు రక్తము, రక్తము రక్తము యేసు రక్తము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి గమనించండి, సాక్ష్యాల సమయం కనుక సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉన్నట్టయితే ముందుకు రావాలని కోరుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే
మొన్న గురువారము పనికి వెళ్ళాము. పనికి వెళ్తే నందరమారుల్లో కొంచెం కర్మ ఉందని వాళ్ళు ఫోన్ చేశారు దినానికి రాగానే. నేను హడావిడిగా బండి వేసుకొని 12:30కి దిగి మళ్ళీ 1:30 కల్లా నేను పొదిలి ఉండాలని చెప్పి హడావిడిగా వెళ్తున్నాను. కొత్తూరు మన పెద్ద చర్చి దగ్గరికి వచ్చేసరికి నేను ఫోన్ వచ్చింది, ఫోన్ చూసుకుంటున్నా. ఒక 2 కుర్రోళ్ళు సైకిల్ తొక్కుంటా బండి దగ్గరికి వచ్చి గబుక్కిని తిప్పాడు. తిప్పితే డైరెక్ట్ బ్రేక్ పడకుండా గుద్దేస్తే ఆ పిల్లలిద్దరికి ఒకడేమో గుద్దితే నా బండి మీద వచ్చి కూర్చున్నాడు, ఇంకొకడేమో ఎగిరి దిగితే సైకిల్ ఏమో 2 ముక్కలైంది. పిల్లలకి ఏం కాకపోతే ఏంద్రా నాయన వచ్చి గుద్దావు ఏంద్రా అంటే వాడేం పలానా కాలు నొప్పి పుడుతుంది నాకంటే సరే హాస్పిటల్కి తీసుకెళ్తాను బాగుంటే నాకు ఇబ్బంది ఏం లేదు మీరు వెళ్ళండి అని అన్నాడు. అంటే పక్కన వాళ్ళు ఉండి పిల్లడికి ఏం తగలేదు కదా, సైకిల్ ఫ్రాక్చర్ అయింది, మరి సైకిల్ డబ్బులు ఇవ్వాలి కదా అని అడిగింది. నాకు అర్జెంట్ పని ఉంది పిల్లడికి ఏం కాదని నేను వెళ్ళిపోయాను. అక్కడ పోయినాను, అన్నం కూడా సరిగ్గా వాడికి ఎట్టుందో ఏమో అని చెప్పి అన్నం తినలేదు. అంత నీళ్ళు తాగేసి వచ్చేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళ చుట్టాలు తగిన స్పాట్ దగ్గర వచ్చి నువ్వెందుకురా అతను పంపావు, నేను డబ్బులు తీసుకోకపోయినానా, నాకు బాగానే ఉంది అతను చూపిస్తారంటే నువ్వు బాగుంది నాకు అవసరం లేదు పొమ్మని చెప్పావంట. అదంటే నేను పోయినా బండి పక్కన ఆపి వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి నేనే తెలియదు వాళ్ళకి. అయితే నేను పోయేసరికి డబ్బులు తీసుకోపోయినమ్మా ఎంతో కొంత అదేంటే నేనే పోయి బండి గుద్దింది నేనేనమ్మా అని చెప్పాను. అంటే నువ్వేనా అండి అంటే నేనేనమ్మా, మీ వాడే రాములు వచ్చి సడన్గా తిప్పాడు, నాకు బ్రేకులు పడలేదు తగిలిందని చెప్పాను. సరే అన్న సైకిల్ గుల్లైంది పిల్లోడికి కాలు నొప్పి అంటున్నాడు అని అంటే వాళ్ళు ఏ కేసు అని పెడతారు అని చెప్పేసి నేను సరే బాంపాన్ని సైకిల్ చూశాను, ఇంటికి వచ్చి చూశాను, 2 ముక్కలైంది. ఇప్పుడు ఏందమ్మా పరిస్థితి పిల్లోడి కాలు నొప్పి కొందన్న చెయ్యి నొప్పి కొందంటే సరే హాస్పిటల్కి ఏ హాస్పిటల్ చూపించినా సరే ఇబ్బంది లేదు నేను చూపిస్తాను బాగా. బుడ్నారా దగ్గర కొత్త చిన్న బస్ స్టాండ్ తీసుకెళ్ళారు, పెద్ద బస్ స్టాండ్. అతను పోగానే ఏం కాలేదు, కాలు ఒత్తుకుంది, 2 పిల్లలు ఇచ్చాడు, ఒక ట్యూబ్ ఇచ్చాడు. అయ్యగారికి ఫోన్ చేశాను, అయ్యగారు ఇట్లా జరిగింది అదంటే పిల్లలకి ఏం చెప్పాలంటే ఏం లేదు అయ్యగారు మీరు రాంటి నేను ఒక్కరినే ఉన్నాను వాళ్ళందరూ చాలా మంది అంటారు అని అంటే సరే వస్తున్నారంటే వీళ్ళంతా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చారు. వస్తే ఇప్పుడు ఏందమ్మా ఫస్ట్ అంటే అతను ఉండి మా ఇంటికి పంపండి అని చెప్పి మంచాలు వేసింది, కుర్చీలు వేసింది, కూర్చోబెట్టింది. ఏందమ్మా ఫస్ట్ అంటే 4,000 ఇవ్వన్నా అనింది. 4,000 ఇవ్వనంటే దేనికమ్మంటే సైకిల్ బాగా చూసుకోవాలి అనేది. 4,000 2,000 ఇస్తాలే అన్న అంటే కాదులే అని చెప్పి 3,000 ఇచ్చి కాదు వచ్చేసాను. నేను పోతా అనుకున్నా ప్రభువా ఆ బిడ్డకైతే ఏం కాలేదు, నేనైతే మళ్ళీ వెళ్ళాలా, నేను పోకపోతే తప్పు నాదైంది, వాళ్ళు ఏదైనా పెడతారు ఏదైనా నీ చిత్తం ప్రభా, ఏదైనా నాకు మేలు చేస్తే నేను రేపు యేసు ప్రేమరత్న ఛానల్లో నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. దేవుడు నాకు ఈ పట్ల మేలు చేశాడు, నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, దేవుని పట్ల స్వస్థపరిచాడు. ఇంకొక సాక్ష్యం దేవుడు గురించుకుంటాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వచ్చిన ఆపద నుండి సహోదరుని మన దేవుడు తోడుగా ఉండి విడిపించినందుకై దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు సూత్రాలు చెల్లిద్దాం. అలాగే చక్కని సాక్ష్యం చెప్పిన సహోదరుడికి సంబంధులకు వందనాలు. అలాగే ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పవాలని ఉన్నట్టయితే రావాలని కోరుచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు లేనట్టయితే నేనే సాక్ష్యం చెప్తా, నా చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. పోయిన శుక్రవారం రోజు శిలువ ప్రతిష్ట జరిగింది, మీ అందరికీ తెలిసిన సంగతే. అయితే జనాలు యేసు ప్రేమ ప్రార్థనశాల వైపు ఒక రకంగా చూసుకున్నారని నాకు తెలిసింది. అయితే ఏమనుకుంటున్నారని నేను మౌనంగా ఉండి వింటున్నా. అక్కడ సిలువని మోసే ముందుగా మన ఊర్లో చర్చి దగ్గరికి సిలువని తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ వేషాలు వేసుకొని ఏసఐ క్యారెక్టర్ వేసిన సారణం పట్టుకొని చర్చి కాడికి తీసుకొస్తున్నప్పుడు చాలామంది సులకనగా చూస్తూ నవ్వుతున్నారు. వీళ్ళందరూ నేను అబ్జర్వ్ చేశాను. కానీ నేను మనసులో అనుకుంటున్నా, ఎందుకు ప్రభా చాలా కష్టపడి చేస్తున్నాం, పైగా ఫస్ట్ టైం చేయటం మన గ్రామంలో, చాలామంది మనపై వ్యతిరేకంగా ఉన్నారు, ఎలా జరుగుద్దా ఏం జరుగుద్దా అని
అని అనుకుంటూనే ఉన్నాం. రానే వచ్చిండు. సిలువ మోస్తూ మన గ్రామం చర్చి కాడికి వచ్చినప్పుడు ఒక కింద పడిపోయే క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ జరిగినప్పుడు ఆ నవ్విన వాళ్ళే ఏడుస్తుంది. వీడియోలో కూడా నేను చూశాను. నవ్విన వాళ్ళే ఏడుస్తున్నారు. వాళ్ళు కన్నీళ్ళు తుడుచుకోవటం మళ్ళీ నేను చూశాను. అంటే వేలన చేసిన వాళ్ళతో దేవునికి స్తోత్రం. వేలన చేసిన వాళ్ళని తిరిగి వాళ్ళని మళ్ళీ అలా మనసులో మార్చి చాలా విధంగా మార్చాడు. అలాగే ఈ కార్యక్రమం అంతా అనుకున్నది ఒకటి, అనుకోకుండా అనుకున్న దానికన్నా ఎక్కువ జరిగింది. అలాగే యూట్యూబ్లో చూసిన చాలామంది నాకు ఫోన్ చేశారు. బయట దేశంలో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. దుబాయ్ అలాంటి ప్రాంతంలో నుంచి ఫోన్లు చేశారు కొంతమంది. ఇలా చేయాలని మీకు ఎవరు ప్రేరేపించారు, ఎవరు ఇలా చేయమని మీరు చెప్పారు, దేవునికి మహిమకరంగా బాగా చేశారు అని చాలామంది మెచ్చుకున్నారు. చాలామంది యేసు ప్రేమ ప్రార్థనశాలను గురించి ప్రార్థన కూడా చేశారు. అలాగే ఈ కార్యక్రమం అంతా ఎక్కడ కుంటుపడకుండా క్షేమంగా జరిగితే యేసయ్య యేసు ప్రేమ ప్రార్థనశాలలో నేను సాక్ష్యం చెప్తానని ఒక చిన్న ప్రార్థన చేసుకున్న మనసులో. నా ప్రార్థన ఇక్కడున్న చాలామంది సహోదరులు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ ప్రార్థన ఆలపించిన మన దేవాది దేవుడు ఈస్టర్ పండగ కానీ గురుపేడు కానీ చాలా మహిమకరంగా జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని చాలామంది అంతోని, ఆనోకు, నాని చాలామంది చాలా పాత్రలు చేశారు. అలాగే యాకోబు వీళ్ళందరూ చాలామంది ఇంకా చేస్తున్నారు. దేవుడు వాళ్ళందరికీ తోడై ఉండగా ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. అలాగే యేసు ప్రేమ ప్రార్థనశాల గురించి ప్రార్థించండి. సేవ చేస్తున్న సేవకుల గురించి ప్రార్థించండి. నూతన మందిరం ప్రారంభించాలని ఉన్నాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో 5 గంటల నుంచి 6 గంటల వరకు జూమ్ మీటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు పాల్గొనండి. దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. అలాగే సమయాన్ని పాటించి సమయానికి వస్తే బాగుండిద్ది. దేవుడు మీకు అందరికీ తోడుగా ఉండునుగాక. 10 గంటలకు ప్రార్థన స్టార్ట్ అయితే 11 గంటలకు వస్తున్నారు. దయచేసి సమయాన్ని గుర్తించుకొని సమయాన్ని పాటించాలని కోరుచున్నాము. ఇప్పుడే నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము ఇప్పుడు అందరము రోజు ఎక్కే జనం కన్నా ఈరోజు ఎక్కువ ఆటోలు ఎక్కాం. ఒక సైడ్ టైర్కి గాలి తగ్గింది. మేము అక్కడ రాజపాలెం ఎంట్రీ అవుతున్న గుడి ఉంది. అక్కడ ఆ గుడి దగ్గర మేము కొంచెం గుడికి ముందు మేమున్నాము. కొంచెం యువతల ఒక ఇంటి ఎదురుగా ఒక ట్రాక్టర్ వస్తుంది. ఇప్పుడే ఈ నిమిషంలోనే మేమంతా ఫుల్గా ఉన్నాం. అసలు దిగటానికి కానీ మాకు అంత ఖాళీలో ఒక కాలు మీద నిలబడి వచ్చాము మేము ఇప్పుడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు ఇప్పుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మేమందరం సమీపకి వస్తుంటే సైతాన్ని శోధన మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాయి. కానీ అంత దూరాన మంచము కర్రలు పడిపోయినాయి. ఒక్క నిమిషం మేము ముందుకు పోయింటే ఆటోలో మేము మొత్తం మా మీద పడిపోయాయి. ఇప్పుడు అవి ఆ మంచం రాడ్లు ఇంకా పడుగునున్నాయి, కోళ్ళు అవి ఇరిగిపోయినాయి. అది ఏ మాత్రం మా మీద పడ్డా ఆటోలో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు దెబ్బలు తగ్గాయి. కానీ దేవుడు అంత ఒక్క దూరంలో అవి పడిపోతే మేమందరం క్షేమంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. కానీ యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రతి బిడ్డని దేవుడు ప్రతినిత్యం కాపాడుతున్నాడు. నిమిషంలో కాపాడుతున్నాడు. మీరందరూ నిర్లక్ష్యం ఉండకుండా, ప్రతి ఒక్క బిడ్డ నిర్లక్ష్యం మనం వెళ్తున్నాం వస్తున్నాం అనుకోకుండా గట్టిగా ప్రార్థనలో ఉండాలని మీ అందరిని కోరుకుంటున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. సత్యన సాక్ష్యం చెప్పిన పద్మాకు సంఘం తరపున వందనాలు. అలాగే వచ్చిన ఆపద నుంచి మన దేవాది దేవుడే మనల్ని కాచి కాపాడినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే లేచి నిలబడినట్టయితే బైబిల్ పట్టణం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న జాకోబ్ వచ్చి బైబిల్ పట్టణం చదవాలని కోరుచున్నాం. తర్వాత ఆరాధన
యాకోబు దావీదు రాసిన కీర్తన గ్రంథం 36 అధ్యాయం నుంచి మొదటి నుంచి నేను చదువుతాను, మీరు కూడా ఎక్కించండి. భక్తిహీనుల హృదయములలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకు కపటమును అప్సదములు బుద్ధి కలిగి ప్రవర్తింపును. మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును. వాడి కాలు నడుచును. వాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది. నీ సత్య సాంగత్యము అంతరిక్షమును నంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతముతో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుతున్నారు. నీ ఆనంద ప్రవాహములో నుండి నీవు వానికి త్రాగనిచ్చుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారిని ఎడల నీ కృపను యథార్థ హృదయముల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదములు నా మీదకి రానీయకుము. భక్తిహీనుల చేతిలో నన్ను ప్రారంభనీయకుము. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడదోయబడి ఉన్నారు. కొద్ది మంది దేవుని దీవించిన గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము గిరువులు శరాబులతో ఆరాధించబడుచున్న మన దేవుణ్ణి ఆరాధన చేసుకున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ దేవుని సర్వమా ఆరాధన చేయువారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. మన ప్రభువు పరిశుద్ధుడు, మన రక్షకుడు పరిశుద్ధుడు. ఆరాధన చేయనివా ఆత్మతో సత్యముతో నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో ఆరాధన చేయాలి. విరిగి కలిగిన హృదయము, పశ్చాత్తాపం కలిగిన మనస్సు, వీటన్నిటినీ మన ప్రభువుకు సమర్పణ చేసుకుంటూ ఆరాధన చేద్దాం. ఆరాధన చేద్దాం. ఆరాధన ఆరాధన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గ్లోరీ గ్లోరీ జీసస్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. రాజాని భవనములో వేయి పగలు వేచియుండును. రాజాని భవనములో చప్పట్లు కొట్టుకుంటూ బలముగా వేయి పగలు వేచియుండును.
పగలు వేచి ఉందును నిన్ను స్తుతించి ఆరాధించును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధించును నా చింతలు మరచెదను యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందును యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందును నా బలమా నా కోట ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందును యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందును అంతటా నివసించు యెహోవాలోని ఆరాధన నీకే అందరూ కలిసి అంతటా నివసించు యెహోవాలోని ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిద్ధము ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిద్ధము ఆరాధన నీకే ఆరాధన
పరిశుద్ధుడా మాటలో దోషం మనసులో పాపం లేకుండా చేయుమయ్యా మాటలో దోషం మనసులో పాపం లేకుండా చేయుమయ్యా కుమ్మరించు కుమ్మరించు నీ ఆత్మను ఆత్మదేవా ఆత్మదేవా మా మీదకు ప్రతి ఒక్కరు కూడా కుమారించు కుమారించు నీ ఆత్మను ఆత్మదేవా ఆత్మదేవా మా మీదకు కుమారించుము నీ ఆత్మను ఆత్మదేవా మా మీదకు కుమ్మరించుము నీ ఆత్మను ఆత్మదేవా మా మీదకు. అవును ప్రభువా నాయన ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నాయన నిన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలనని ప్రభువా ఈ లేఖన భాగంలో చదువుకున్నట్లుగా తండ్రి మీరు మా కొరకు రాయించిన లేఖన భాగమును బట్టి తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా ఇదిగో నాయన ఇంతవరకు నాయన గడిచిన కాలములో తండ్రి మా నోటి ద్వారా ఎంతో మందిని ప్రభువా పోషణకరమైన మాటలు మాట్లాడి ఉన్నాము తండ్రి మీ అగ్ని చేత తండ్రి మా నాలుకలు కాల్చమని అడుగుతున్నాము ప్రభువా మా నాలుకలు శుద్ధీకరించమని అడుగుతున్నాను ప్రభువా నిన్ను ఆరాధించుటకు తండ్రి ఆయన నేను అర్హుడిని కాకపోయినాను ప్రభువా ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని తండ్రి మీ సన్నిధానములో నిలబెట్టుకున్నందుకై మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్పవాడా ప్రేమ కలిగిన వాడా కృప పొందేవాడా ఆయన కృపనే అనుగ్రహిస్తున్న తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన గడిచిన కాలం అంతయు కాల్చినావు ఇక ముందు కాలము కూడా తండ్రి మీ స్వాధీనంలోకి మమ్మల్ని తీసుకెళ్ళి ప్రభువా యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఎంతమంది అయితే మీ పిల్లలు ఉన్నారో ప్రభువా వారందరినీ మీ స్వాధీనంలోకి తీసుకెళ్ళి ప్రభువా వారి హృదయాలను మీ స్వాధీనంలోకి తీసుకెళ్ళి నాయన మీ ఆత్మ చేత నింపండి ప్రభువా మీ శక్తి చేత నింపండి తండ్రి మీ బలము చేత మీ బిడ్డలను బలపరచమని అడుగుతున్నాను. సహాయం చేయండి ప్రభువా ప్రతి విషయంలో మీ బిడ్డలకు సహాయముగా ఉండండి. జరగబోయే బల్ల ఆరాధన అంతటి నాయన మీ స్వాధీనంలోకి తీసుకెళ్ళి నాయన ఆయన తీసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని గడిచిన కాలంలో తెలిసి తెలియక చేసిన తప్పుదములను క్షమించమని అడుగుతున్నాను. క్షమించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా క్షమించమని అడగండి. తెలిసి తెలియక చేసిన అపరాధములు ప్రభువు ముందు ఒప్పుకుందాం.
స్తోత్రం 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 స్తోత్రం. ఎవరి మీదైనా కోపపడి ఉన్నాడలా అటు వారు యేసు నామములో తండ్రి నా పాపమును క్షమించమని అడుగుదాం. ఎందుకంటే నరుని కోపం దేవుని చిత్తము నెరవేర్చదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరు కూడా మీ హృదయములో పశ్చాత్తాపం కలిగిన మనస్సును, విరిగి నలిగిన మనస్సును, విరిగి నలిగిన హృదయాన్ని ప్రభువుకు సమర్పణ చేసుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుకు మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీ మీ స్థలాల్లో కూర్చున్నట్లయితే కిమ్మెత్తమై ప్రార్థన చేసుకుందాం. కలుగుతుంటే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సమాధానకర్తమైన ప్రభ, అయా యేసు ప్రేమ ప్రార్థనశాలను ప్రేమించి ప్రభ క్షేమంగా నాయన ఈ మందిరములకు ప్రభు నడిపించిన విధానం బట్టి మీ పాదాల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ. చక్కగా పాటల ధర, ప్రార్థన ధర, ఆరాధన ధర ప్రభ నేను మహింపరుచున్నాం తండ్రి. వచ్చిన బిడ్డల ప్రతి ఒక్క స్వరాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభ వారిని విన్నపాలన్నీ ప్రభ నీ పాదాల దగ్గర కుమ్మరించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభ అయా వచ్చిన బిడ్డలకు ప్రభ అయా ఆత్మీయ ఆహారాన్ని మీరు సిద్ధపరచండి ప్రభ. నీ సేవకుడు వస్తున్నావు ప్రభ, నీ సిలువ సాట్లు మరుగుపరుచుకుని నా తండ్రి మీరు ఏదైతే మాట్లాడాలో పరలోక తండ్రి మీరే మాట్లాడండి ప్రభ. ఇక్కడున్న ప్రతి ఆత్మ మీ స్వాధీనం పరుచుకొని ప్రభ అయా వాక్యం మీద నీకుండా చేస్తున్న చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు ప్రభుని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బంధిస్తున్నా ప్రభ. నీ కార్యములు జరిగించి ప్రభ నీకు మహిమకరంగా, సంఘాన్ని ఆశీర్వాదకరంగా జరిగించమని మా కొరకు ప్రాణం పెట్టిన మీ కుమారుడు, మా రక్షకుడు ప్రభుని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు పేరిట మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు బల్లాకార్యం ఉంది కనుక త్వరగా ముగించుకుందాం. ఆ దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరితో మాట్లాడులాగున ఆయన కృప నిరంతరం మనకు తోడే ఉండి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ లేఖనం నుండి యోహాను సువార్త 3:16 చదువుకుందాం. చదివేవారు చాలా జాగ్రత్తగా చదవండి. ఇది పవిత్ర లేఖనములు గనక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును కాక. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకున్న ప్రేమడి దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండి ఆయన వాక్యమును బయలుపరచబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచండి, మీ హృదయములో కూడా ప్రార్థన చేయండి. ప్రభువా మాతో మాట్లాడండి అని వేడుకొనండి. ప్రార్థన. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, మా ప్రియమైన పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన నా గొప్ప దేవా, నీ అపరాంజమైన పాదములకు ప్రభా శిరవ మంచి ప్రభా నీ యందు సాగులు పడి నమస్కరించి ప్రార్థిస్తున్నాను నాయనా. గడిచిన వారమంతా, గడిచిన నెల అంతా ప్రభా నీ కృపదార మమ్మల్ని సజీవులుగా ఉంచి యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రభా మమ్మల్ని అందరినీ నిలబెట్టుకొని నాయనా, ఇదిగో నాయనా ప్రభా ఈ దీని దాసుడైన ప్రభా ఇక్కడ నిలబెట్టుకొని నాయనా, నా నోటి నుండి నీ మాటలుంచి ప్రతి ఒక్క హృదయమును ప్రభా
రాత లాంటి హృదయాన్ని ప్రభు మాంసాహారంగా మార్చి, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి ప్రభు వాళ్ళకి కావాల్సిన వర్తమానం మీరే మాట్లాడమని దయచేయమని ప్రభు నీ పాదలు పట్టుకొని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమంటి వారులారా, ఇక్కడ లేఖనాలు చెప్పబడినట్లుగా దేవుడు లోకమును ఎంతగానే ప్రేమించి ఉన్నాడంట. ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచువాడు ప్రతి వాడంట నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన వారులారా, ధర్మశాస్త్రమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు గత 2025 సంవత్సరంలో దేవుడు మనతో ఉండి కృప వెంబడి కృపతో ఆయన ఆశీర్వాదం మన మీద ఉంచి మనందరినీ సజీవులుగా ఉంచి నిత్య జీవము ఆయన పరిశుద్ధమైన స్థలములో పరలోకమందు మనం నివాసము ఉండటకే ఆయన మనల్ని పాత్రులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సంఖ్యాకాండము 21వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆడ ఒక గొప్ప వర్తమానం ఉంది, జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కాగా నిదానంగా చదవండి, అందరికి అర్థమయ్యే రీతిగా చదవండి. ప్రేమ దేని బిడ్డలారా, కాగా ప్రజలు దేవునికిని మోసేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రంపించిదిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్ళు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశములో నివాసములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు శ్రమతో బాధతో కుంగిపోయి వేదనతో ఆయన ప్రార్థించగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మర ఆలకించి ఉన్నాడు. ప్రతి ఒక్కరు వినాలి. నేను ఖచ్చితంగా క్వశ్చన్లు వేస్తాను. ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడినప్పుడు మీరు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఇక్కడ సేవకుడు మీ ముందు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలో జీవం ఉన్నదని మీరు తెలుసుకోవాలి. ఆ మాటలో మాకు రక్షణ ఉన్నదని మీరు తెలుసుకోవాలి. ఆ మాటలో నిత్య జీవం మాకుందని తెలుసుకోవాలి. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చబోతున్న విషయము మీరు తెలుసుకోవాలి. ప్రేమటి దేవుని బిడ్డలారా, అయితే ఐగుప్తు దేశములో నుండి అరణ్యములో ప్రవేశించినప్పుడు పగులు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము ఇశ్రాయేలు ప్రజల మీద ఉంచినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినప్పుడు పరలోకమునందు ఆకాశము నుండి మన్నాను కురిపించినప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. బండ నుంచి నీటి బుక్కులు పుట్టినట్లుగా అనేక మంది ఇశ్రాయేలు ప్రజలకు దాహము తీర్చి ఉన్నారు. అయినా కూడా దేవుని కార్యములు చూస్తూ, దేవుని మహత్కార్యములు చూస్తూ, యేసు ప్రేమ ప్రార్థన స్థలంలో దేవుడు చేసిన అద్భుత కార్యములు చూస్తూ, అనేక ఆశ్చర్యమైన కార్యములు చూస్తూ, సహోదరులు చెప్పిన సాక్ష్యములను బట్టి నేను చూచుచున్నాను, నేను వింటూనే ఉన్నాను. ప్రేమ బిడ్డలారా, అయినా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇంకా చూడండి 5వ వచనం చదవండి. ప్రజలు ఏం చేస్తున్నారు? దేవునికి మోసేకి విరోధంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక గొప్ప కార్యములు చూస్తున్నారు.
ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు ఉన్నాడని తెలుసు కూడా. అరణ్యంలో నీళ్లు లేని చోట బండ నుంచి నీళ్లు తెప్పించిన దేవుడు మన పక్షాన ఉన్నాడని తెలుసుకుని కూడా, ఆకాశము నుండి ఆహారము లేనప్పుడు ఆకాశము నుండి మన్నాను కురిపించినప్పుడు కూడా ప్రతి విషయము మనము చూస్తున్నాము, మనం గమనిస్తున్నాం. యేసు ప్రేమ ప్రార్థన శాలలో ప్రతి ఒక్కరూ దేవుడు వాక్యం వింటున్నాం, దేవుడు ఒక ఆశ్చర్యమును మనం చూస్తున్నాం. అయినా కూడా మనలో మారు మనసు పొందలేదు. మనలో కాదండి, మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలకు కూడా మారు మనసు లేదు. మారు మనసు లేదు. దైవక ఆశ్చర్యకరములు చూస్తున్నారు. అయినా కూడా దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. దేవునికి మోసేకి విరోధంగా మాట్లాడుతున్నారు. యేసు ప్రేమ ప్రార్థనశాలలో వస్తున్న మనం అందరము మన హృదయములు యథార్థంగా ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసము ఉంచి నిత్య జీవములో ఆయన పరలోకములో ప్రవేశించే వారుగా మనం ఉన్నామా అనే విషయమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారలాగా ఇక్కడ పవిత్ర లేఖనాలు చెప్పబడినట్లుగా ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తున్నాడు. చూసి చూడండి, కింద వచనం చదువుకుందాము, 6వ వచనం చదువుకుందాం. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పముల పంపును, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఒక అవకాశం మనకి ఇస్తున్నాడు. మారు మనసు పొందండి. ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ హృదయమును పరిశోధించుకోండి. మనం చేసిన క్రియలను బట్టి, మనం చేసిన అపరాధములను బట్టి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. అయితే మన ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా మాట్లాడుచు, మోసేకి విరోధంగా మాట్లాడుచున్న అక్కడ దేవుడు చూసి ఉన్నాడు. అయితే అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? అక్కడ ప్రజలకి తాపకరమైన అంటే విసుపుకరమైన సర్పములు పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేక మంది చనిపోయి ఉన్నారు. ప్రేమైన బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుడికి ఎంతో ఇష్టం తెలుసా మీకు? యేసు ప్రేమ ప్రార్థనశాలలో వస్తున్న ప్రతి ఒక్కరూ దేవుడికి ఎంతో ఇష్టం తెలుసా మీరంటే? దేవుడు పరిశోధిస్తున్నాడు, జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మీద కోపడి ఉన్నారు, మోసే మీద కోపడి ఉన్నారు. ఈ అరణ్యములు మేము సావటానికి తీసుకుని వచ్చారా? ఈ కొండల్లో ప్రాంతములు మమ్మల్ని తీసుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని సావటానికి ఇక్కడ తీసుకుని వచ్చారా? కాదండి ప్రియమైన బిడ్డలారా, నిత్య జీవంలో ప్రవేశించడానికి యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రతి ఒక్కడు దేవుడికి నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, అయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు 40 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ విషపు సర్పముల చేత చనిపోయారు అనేక మంది. ఇంకా కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, దేవా మమ్మల్ని శ్రమించు, మమ్మల్ని రక్షించమన్నప్పుడు అక్కడ వాళ్ళని రక్షించాడా? వారిని శ్రమించారా? లేదు. వాళ్ళందరూ కలిసి ఎవరి దగ్గరికి వచ్చారు? మోసే దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. దైవ సేవకుడైన మోసే దగ్గరికి వచ్చాడు. ఏర్పరచబడిన దైవ సేవకుడికి దగ్గరికి వచ్చి ఉన్నారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ దైవ సేవకుడికి వచ్చి, అయ్యా ఈ తాపకరమైన విషపు సర్పము నుండి మమ్మల్ని తప్పించండి, మేము చనిపోవచ్చున్నాము, మేము మీకు విరోధంగా మేము మాట్లాడి ఉన్నాము, మీ మీద మేము కోపడి ఉన్నాము, నీకు విరోధంగా మేము పాపం చేశాము, మీకు విరోధంగా మేము అపరాధముల చేత పాపం చేశాము, అక్రమాల చేత పాపం చేశాము, దొంగతనం ద్వారా పాపం చేశాము, వ్యభిచారం ద్వారా పాపం చేశాము, కోపము చేత మేము పాపం చేశాము, మమ్మల్ని క్షమించు, ప్రార్థన చేయ అని మోసేనే వేడుకగా
ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ మోసే దగ్గర వేడుకగా మోసే ప్రార్థిస్తున్నాడు. ప్రేమిడిని బిళ్ళరా, మోసే ప్రార్థిస్తున్నాడు. కింద వచనం చదువుకుందాం. కాబట్టి ప్రజలు మోసే ఎద్దుకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనమనరి. అప్పుడు మోసే, దైవ సేవకుడైన ఏర్పరచబడిన మోసే ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన చూడండి. మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నువ్వు తాపకరమైన సర్పము వంటి, యెహోవా మాట్లాడుతున్నాడు. ప్రేమడిన బిళ్ళగా మోసే ప్రార్థించున్నాడు, యెహోవా మొర ఆలకించున్నాడు. యెహోవా దేవుడు మోసేతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతివాడును దాని వైపు చూసి బతుకునని మోసేకు సెలవిచ్చున్నాడు. నేను క్వశ్చన్ అడుగుతున్నానమ్మా, నిన్నే అడుగుతున్నాను. మోసే ఎలా ప్రార్థించాడు చెప్పండి? ఎవరి కోసం ప్రార్థించాడు చెప్పండి? మన కోసం కాదు. నేను అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా వాక్యం వినండి. వాక్యం మీ జీవితంలో వెలుగు. అలా ఇలా మాట్లాడవద్దు. నా మాటలు మీకు అర్థం కాకపోవచ్చు. దైవాత్ముడైన పరిశుద్ధుడైన యెహోవా తండ్రి తన కుమారుడు ఇక్కడే మాట్లాడుచున్నాడు. ఆ మాటలు విన్న నీవు రక్షణ ఖచ్చితంగా పొందుతావు, నిత్య జీవం ఖచ్చితంగా పొందుతావు. ఈరోజు వచ్చిన నీవు మారు మనసు పొందలేక నువ్వు అటు ఇటు చూడుచు, ఇటు మాట్లాడుచున్న ఎడలా దేవుడు నీ పక్షాన ఉండదు, సమాపణ నీ దగ్గర ఉండదు. ఖచ్చితంగా వాక్యం వినాలి. ప్రేమంటే దేవుని బిళ్ళగా, నువ్వు తాపకరమైన సర్పం వంటి పదమును చేయించి ఒక స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతికనని మోసేకి సెలవిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చి ఉన్నాడు. సర్పం చేత అనేక మంది చనిపోయారు. దేవుని మహిమను చూడలేక అనేక మంది చనిపోయారు. ఈరోజు దేవుడు మనల్ని సజీవులుగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరిని సజీవులుగా నిలబెట్టి యేసు ప్రేమ ప్రార్థనశాలలో మనల్ని నిలబెట్టి ఆయన ఆరాధించే వారుగా మనల్ని నిలబెట్టుకున్నాడు. అయితే అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయిన తర్వాత కొంతమంది ఎవరైతే ఆ సర్పం వచ్చి కాటు వేయబడినప్పుడు దేవుడు చెప్పబడిన పతిమను బట్టి అక్కడ ఒక సర్పం చేయించి పతము చేత సర్పం చేయించి ఒక స్తంభం మీద నిలబెట్టినప్పుడు ఎవడైతే ఆ సర్పము కాటి వేస్తుందో వాడు వచ్చి ఆ సర్పం వైపు చూసినప్పుడు అతడు బ్రతుకునని దేవుడు లేఖనాలు సెలవిస్తుంది. మన అతిక్రమణ చేత, మన అపరాధముల చేత, మన బలహీనముల చేత మనము రక్షింపబడాలంటే ఏమి చేయాలి? మన జీవితంలో మార్పు రావాలంటే ఏమి చేయాలి? కింద వచనం చదువుకుందాం. కాబట్టి మోసే ఇద్దరు సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టును. అప్పుడు సర్ప కాటి తినిన ప్రతి వాడు ఆ ఇద్దరు సర్పమును నిదానించి చూసినందున బ్రతికును. ప్రేమడి బిళ్ళారా, ఎవరైతే అపరాధముల చేత విశ్వ సర్పముల చేత కాటు వేయబడిన వారు ఎవరైతే ఆ పతము వైపు చూస్తారో వారు బ్రతుకుదరని దేవుడు సెలవిస్తున్నాడు. తీయండి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయం తీసారా?
14వ వచనం 14వ వచనం చదువుకుందాం. అరణ్యములో అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లుగా మనిషి కుమారుడు ఎత్తబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ధర్మశాస్త్రము చెప్పబడిన రీతిగా అక్కడ సర్పం చేత కాటు వేయబడిన వారందరూ ఆ సర్పమును చూసి రక్షించారు. అయితే ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయన ఒక శిలువ మరణము ఎవరైతే చూస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తాడో వాడు బ్రతుకునని దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడ పాము చేత కాటు వేయబడిన వారు శరీరం మూలంగా చనిపోయారు. అయినా అక్కడ ఆ పదమును చూసినప్పుడు శరీరం మూలంగా బ్రతికారు. కానీ ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము, అంటే మరణము లేనిది, మరణము లేని ఒక జీవము, ఆ జీవమే పరిశుద్ధమైన స్థలము, ఆ పరిశుద్ధమైన స్థలమే పరలోకము. ప్రవేశించడకు దేవుడు ఆ శిలువ మరణాన్ని మనం చూసి ఆయన యందు విశ్వసించే ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు మనకు ఆయన కృప అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. మన అతిక్రమల చేత, మన అపరాధముల చేత, మన క్రియల చేత, మన చేసిన పాపముల చేత ఇక్కడ సర్పం చేత కాటు వేయబడాలి. సర్పం అనగా అపవాది. ఎవరు? అపవాది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం ఎవరి వల్ల వస్తుంది? అపవాది గడ చేత వస్తుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరణం తర్వాత జీవం ఉందా? ఏముంటది? నిత్య నరకాగ్ని ఉంటది. అయితే ఇక్కడ నా దేవుడు చెప్తున్నాడు, నా దేవుడు సెలవిస్తున్నాడు, ఎవడైతే ఆ శిలువ మరణము చూసి ఆయన యందు విశ్వసిస్తాడో వాడు నిత్య జీవము పొందుతాడని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అయితే గత వారములో గొప్ప సంఘటన జరిగింది. ఒక శిలువ ప్రదక్షిణ. సాధారణంగా మనం ఆయన డాక్టర్ గారిని మన సలహాలు ఇప్పిస్తూ ఉంటాం, అవును కదండి. అయితే ఒక పక్కనేమో ఒక ఆలోచన కలుగుతుంది, ఈయన నిజంగా ఆయన ఒక శ్రమ, ఆయన ఒక బాధ, ఆ చింత ఈ లైవ్లో చూపించగలుగుతుందా అని చెప్పి ఒక సందేహం నాకు ఏర్పడింది. కానీ ఒక్క మాట, ఏమి జరిగిన దైవ చిత్తమే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బాప్టిస్ట్ పాలనలో ప్రతి ఒక్కడు ఆత్మ రక్షింపబడాలంటే సమస్తం ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఎంతమంది నశించిపోతున్నారు చూడండి ప్రియమైన బిడ్డలారా. మన బాప్టిస్ట్ పాలెం గ్రామంలో అనేక మంది, చెప్పాలంటే చాలా బాధ కలుగుతుంది, చిన్న బిడ్డలండి, చిన్న బిడ్డలు, యవనస్థ బిడ్డలు కూడా వ్యర్థమైన వాటిని స్వీకరిస్తూ, మత పదార్థాలను స్వీకరిస్తూ యవ్వనాన్ని కోల్పోతున్నారు. దేవుడు అనుగ్రహించిన కృపను కోల్పోతున్నారు. గ్రామంలో అనేక గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరు గ్రామం కొరకు ప్రార్థిస్తున్నారు. అయితే ఇప్పుడైతే యవనస్తులు చాలా బలహీనంగా ఉన్నారు. ఇంకా మనం ప్రార్థన చేయాలి, గ్రామం మొత్తం మార్చే విధంగా ప్రార్థన చేయాలి. ఒకప్పుడైతే యేసు ప్రేమ ప్రార్థనశాలలో చిన్న గుడిసె ఉన్నప్పుడు మేము అందరము ప్రార్థన చేసేవాళ్ళం. అయితే దేవుని మహాకృపను బట్టి చాలా మంది మారారు. ఇంకా మీరందరూ కలిసి ప్రార్థిస్తే మన గ్రామం మొత్తం మారిపోతుంది. అయితే ఆ శిలువ ప్రదక్షిణ సాగు మోసి నడిచినప్పుడు ఆయన మొహములో ఆ ఆవేదన, ఆ ఫీలింగ్ చూసినప్పుడు ప్రతి ఒక్కడు వేడ్చాడండి. నిజంగా దైవజనుడు
దైవ కుమారుడు ఇలాగనే మరణించాడా? ఇన్ని శ్రమలు పొంది ఉన్నాడా? ఇన్ని కొగనాల చేత కొట్టించబడ్డాడని చెప్పి ప్రతి ఒక్కడు ఒక ఆత్మను ఒక బాధ కలిగింది అందరికీ. అలాగనే ఎవరైతే సిలువ వైపు చూస్తాడో వాడు రక్షింపబడతాడు, వాడు నిత్య జీవానికి వారసులు అవుతారు. ప్రేమడి దీని బిడ్డలారా, అనేక మంది ఏడ్చారు, కన్నీరు విడిచారు, బాధ వేదన కుంగిపోయి ఉన్నారు. ప్రేమడి దీని బిడ్డలారా, ఆ శిలువ ప్రదక్షిణ చూసి చాలా సంతోషమైంది. చాలా సంతోషంగా దేవుడు మన పట్ల దేవుడు జయప్రదంగా జరిగించాడు. ఇంకో మాట చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక త్వరగా ముగించేద్దాం. 6వ అధ్యాయము, హెబ్రీయులు 6వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మ పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చూడండి ప్రియమైన పిల్లగా, మనమందరము రక్షణ పొంది ఉన్నాము, బాప్టిజం తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ చెప్పబడిన రీతిగా ఒక్కసారి వెలిగింపబడి, అంటే మనం రక్షణ పొంది పరలోక సంబంధమైన వరమును కూడా రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలిన వారై మనం ఉండగా, అయితే దేవుడు ఒక దివ్య వాక్యమును కాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత కూడా తప్పపోయిన వారు కూడా ఉన్నారు. ప్రేమ బిడ్డలాగా, అవునా కదా? తప్పపోయిన వారు ఉన్నారు కదా. వాళ్ళు మారు మనసు పొంది ఉన్నారు, రక్షణ పొంది ఉన్నారు. అయితే ఆయన సిలువ చేత మనందరము రక్షింపబడి ఉన్నాము. ఆయన కూడా తిరిగి మళ్ళీ పాపం చేసినట్లయితే చూడండి, కింద వచ్చిన చదువుకుందాం. దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లుగా మరలా నూతన పరచడము అసాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ దేవుని మహాకృపను బట్టి మనకి క్షమాపణ ఉంది. ఆ క్షమాపణ ఎక్కడుందంటే ఆయన రక్తములో ఉంది, ఆయన శరీరములో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బల్ల కార్యములు ఎవరైతే దేవుని యందు విశ్వాసించి ఆ శిలువ మరణమందు విశ్వాసించి ఆయన రొట్టెను, ఆయన శరీరమును, ఆయన రక్తమును పుచ్చుకున్న ప్రతి వారు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు మనకు అనుగ్రహించును గాక. అయితే మరలా ఆయన సిలువ వేయకూడదు. ఈరోజు ఆయన రక్తమును తాగుతున్నాం, ఆయన మాంసమును మనం తినుతున్నాం. అయితే మన విశ్వాసమును బట్టి నిత్య జీవముడు వారసులయ్యే కృప దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన రక్తము తిన్న తర్వాత, ఆయన శరీరము తిన్న తర్వాత మరలా తిరిగి ఆయనకి సిలువ వేయకూడదు. ఏంటి? మరలా సిలువ వేయకూడదు. అమ్మ ఎవరు నిద్రపోతున్నారు? ఆయన మరలా సిలువ వేయకూడదు. సిలువ వేయనచ్చు వారిని నూతన పరచడము అసాధ్యము. హల్లెలూయా. గట్టిగా చేతులు కట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నూతన పరచబడాలంటే ఆయన పాదాల చెంతకు చేర్చబడాలి,
ఆయన సిలువ చెంతకు చేర్చబడాలి. మా అపరాధముల చేత, మా అతిక్రమల చేత మమ్మల్ని క్షమించమని వేడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్య జీవము వారసులై ఆ పరిశుద్ధమైన స్థలములో నివసించే కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఫలించి 30 అంతులు 60 అంతులు 100 అంతలుగా ఫలించి ఆయన రాజ్యములో మనం ప్రవేశించే కృప అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల దేవుడి ఫలింపచేసి నీరు కట్టి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలింపచేయును గాక. ఆమె మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు యేసుదాస్ ప్రత్యేకంగా ఒక పాట పాడాలని కోరి ఉన్నాడు కాబట్టి దయచేసి అందరూ శ్రద్ధ కలిగి వినండి. దేవునికి స్తోత్రం. త్వరగా లోపలికి వచ్చినట్లయితే పాట పాడి ప్రభు నామాన్ని మహింపరచవలసిందిగా మనం చేస్తున్నాం. త్వరగా రావాలి, త్వరగా ప్రత్యేకమైన పాట పాడుచుండగా అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. దేవునికి స్తోత్రం. నీ ప్రేమే నాకు చాలయ్యా, ఓ యేసయ్యా. నీ కృపే నాకు తోడయ్యా, ఓ మెస్సయ్యా. చప్పట్లు కొట్టుకుంటూ ప్రభు నామాన్ని తోడయ్యా, ఓ మెస్సయ్యా. నీ నాకు తోడయ్యా, ఓ మెస్సయ్యా. నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా. ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ ప్రేమే నాకు చాలయ్యా, ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా, ఓ మెస్సయ్యా. నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నన్ను నిలపితివి. నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నన్ను నిలపితివి. నీ దీవెన నాకు చాలయ్యా, నాకు చాలయ్యా. ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ ప్రేమే నాకు చాలయ్యా, ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా, ఓ మెస్సయ్యా. ఈ లోకమంతుడు నన్ను ద్వేషించిన నీవు నన్ను మరువని దేవుడవు. ఈ లోకమంతుడు నన్ను ద్వేషించిన నీవు నన్ను మరువని దేవుడవు. నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా. ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ ప్రేమే నాకు చాలయ్యా, ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా, ఓ మెస్సయ్యా. కరువులు కంపాలు మృగాలు వచ్చిన నీరాకడకు
వచ్చిన నీరాకడకు గుర్తులుగా ఉన్నవి నీ సువార్తలు నీ సాకెదను నీ సువార్తలు నీ సాకెదను ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా నీ దీవెన నాకు చాలయ్యా నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ ఓ కరుణామయ ఓ కరుణామయ హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మేంపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రత్యేకమైన పాట పాడినటువంటి సహోదరుడికి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి సమయం అనుకున్నది అయిపోయినది కనుక దయచేసి చిన్న ప్రకటన. ఇక వచ్చే వారం నుండి 9 గంటలకల్లా మందిరము స్టార్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి 9 గంటల మందిరానికి రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి. మన దగ్గర చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. వారికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మనం పెద్దల కాడే క్రమం పాటిద్దాం. దేవునికి స్తోత్రం. ఇంకా కొంచెం ముందుకి వెళ్ళాలని ఆలోచన చేద్దాం. వీలైతే ఉదయాన్నే 6 గంటలకు కూడా రావడానికి ప్రయత్నం చేద్దాం. వీలైతే పెద్దల కాడనే లేచి 6 గంటలకు వచ్చి 9 గంటలకల్లా ప్రార్థన ముగించుకొని వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అది మీ తీర్మానాన్ని బట్టి ఉంటుంది. మీరందరూ కలిసి ఒక తీర్మానం చేస్తే దాన్ని బట్టి వెళ్దాం. లేదంటే 9 గంటలకు వచ్చి 12 గంటలకు ముగించుకొని వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లేఖనంలో మనకు చెప్పినట్లుగా మనము నడవాలి. మందిరంలో ఉంటున్నప్పుడు దేవుని మాట ప్రకారం మనము ముందుకు కొనసాగటం మనకి ఎంతో మంచిది. ఈ క్రమంలోనే 12వ వచనం. దేవునికి స్తోత్రం. కాబట్టి బాప్టిస్ట్ పాలెంలో ఉన్న ప్రజలారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక, ఓ బాప్టిస్ట్ పాలెం ప్రజలారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై. ఎవరికి చెప్తున్నాడు? మనకు కాదు, బాప్టిస్ట్ పాలెంలో ఉన్న మనకి. ఎందుకంటే బాప్టిస్ట్ పాలెం నిద్రపోతూ ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే నిద్రపోతూ దేవుని సన్నిధికి రాలేకపోయి ఉన్నారో, అలాగే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రభు సన్నిధి కనపడటకు ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. అందుకే చెప్పాను మీకు స్టార్టింగ్లో. ఏం చెప్పాను? ఒక తీర్మానం మనం చేసుకుందాం. ఏం చేయాలి? చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం. మార్తా మరియల విషయం చూసుకుంటే మార్తా ఏం చేస్తుంది, మరియా ఏం చేస్తుందో కూడా మనము గమనించుకోవాలి. ఉదయకాల 5 గంటల సమయంలో నేను లేచి చూసినప్పుడు ఒక్కరు కూడా నిద్ర లేవలేదు. కనీసం 7 గంటల కన్నా రెడీ అవుతున్నారని చూస్తుంటే ఒక్కరు కూడా రెడీ అవ్వట్లేదు. 9కి అవుతారంటే 9కి కూడా అవ్వలేదు. ఏం చేస్తున్నారు? మార్తకు వలె ప్రయాసపడిపోతున్నారు. దేని విషయంలో? ఈ లోక సంబంధమైన విషయంలో. మా ఇంట్లో వాళ్ళైతే ఏమంటున్నారంటే, ఆ నీళ్ళు ముఖ్యం కదా అని. ఏమంటున్నారు? నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు ముఖ్యం కదా, నీళ్ళు దాకా బ్రతుకుతాం. ఇప్పుడు దేవుని మాట విన్నప్పుడు. అందుకే యేసయ్య అంటున్నాడు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన ప్రతి మనిషి బ్రతుకుతాడు. అంతే. నీళ్ళను లేకపోయినను బ్రతకొచ్చు, కానీ దేవుని మాట నిర్లక్ష్యం చేసి మాత్రం బ్రతకలేము. అందుకే వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు సన్నిధికి కనబడుటకు సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. మంచివారు మీరందరూ. ఎందుకంటే గడిచిన కాలంలో యేసు ప్రేమ ప్రార్థనశాలలో దేవుడు మన ద్వారా చేయించిన అనేక కార్యక్రమాల్లో పెందల కడనే రమ్మన్నప్పుడు ఒక అరగంట అటు ఇటుగా వచ్చారు. అలాగే అదే క్రమమును పాటించండి.
త్వరపడి మందిరానికి వచ్చినట్లయితే త్వరగా వెళ్దాం. ఎందుకంటే ప్రకృతి మనకు అనుకూలించకపోవచ్చు. ఎందుకంటే మనం ఉండేది ఎడారి ప్రాంతం కాబట్టి కొద్దిగా పెట్టగా ఉంటుంది. దాని విషయమై మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడి అడుగుతున్నాము. దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గడిచిన కాలంలో 3 రోజుల కార్యక్రమంలో మనం చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా యవనస్తులైన వారు ప్రతి ఒక్కరు కూడా బహు చక్కగా సహకరించున్నారు. వారి పని బాటలకు కూడా సెలవులు పెట్టి ఆ రోజంతా కూడా శుక్రవారం సిలువ మోసే ప్రదర్శనలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. కాబట్టి ఆ కార్యక్రమం అంతా కూడా జయప్రదంగా జరిగినది. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహవాసంగా ఉన్నాడు. అలాగే యవన స్త్రీలైన వారు కూడా బహు చక్కగా సహకరించున్నారు. దేవునికి మహిమకరంగా అందరం కూడా బహు చక్కగా దేవుని పరిచర్యలో పాలుభాగస్తులైనందుకు మీ అందరికి కూడా స్త్రీలేమి పురుషులేమి అందరికీ పేరు పేరున ప్రభుపేట అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘము తరపున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎక్కడ ఎప్పుడు మనము త్రుటిల్లకూడదు, ఎక్కడ మనము నిర్లక్ష్యంగా వహించకూడదు. దేవుని యొక్క పని అంటే పరిగెత్తే మనస్సు కలిగి ఉండాలి. ఏం చేయాలి? పరిగెత్తే మనస్సు కలిగి ఉండాలి. పరిగెత్తాలి. మనం పౌలు గారు ఎలాగైతే పరిగెడుతున్నాడో ఆయనకు ఒక గురి ఉంది. ఏం గురి? దేవుని యొక్క సువార్త ప్రకటించే గురి. మనం కూడా శుక్రవారం శిలువ ప్రదర్శన చేశామని అనుకుంటున్నాం. మనకు తెలియని విషయం కంటే క్రీస్తును ప్రకటించే విషయంలో మనందరం కూడా ఒక పత్రికగా మారిపోయి ఉన్నాం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపరచుకుందాం. మనము క్రీస్తును ప్రకటించాం. ఎక్కడ ప్రకటించాం? అనేకులైన అన్యుల మధ్యకు కూడా మనము ఆ రోజు వెళ్ళడం జరిగింది. ఇది గొప్ప కార్యం. మనము వచ్చి ప్రతి వారం మాట్లాడుకుని వెళ్ళిపోవడం కంటే ఆ రోజు చేసిన కార్యం గొప్ప కార్యము. క్రీస్తును అనేకుల మధ్య మనము ప్రకటించుకున్నాం. ఆయన్ని ప్రదర్శించి ఉన్నాం. ఆయన చేసిన కష్టాన్ని, ఆయన పడ్డ శ్రమను మనము కనబరుచున్నాం. ఈ విషయంలో దేవుడు మనకు ఎంతో మేలు చేస్తున్నాడు. మనందరినీ కూడా ఆయన ఎన్నుకొని ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగైతే ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడో, మనల్ని కూడా ప్రతి నిత్యం హెచ్చరిస్తూనే ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం కనబడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు ఉండగా పరుస్తారేమో, ఎవరైనా ఎగతాలు చేస్తారేమో. కొంతమంది అన్నారు, శిలువ మోసేది అసలు అదేమన్నా బాగుంటుందా అని చాలామంది అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన అన్ని విరుద్ధంగా చేస్తూ ఉంటారు. ఎవరు? యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఉన్న వాళ్ళు అన్ని విరుద్ధంగా చేస్తున్నారు. కానీ ఇది దేవుడు తను నిర్ణయించి పని మనందరిని ఏర్పాటు చేసుకుని జరిగించాడని నేను నమ్ముచున్నాను. కాబట్టి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఎక్కడ ఎవరును నిరుత్సాహపడక దేవుని పరిచర్యలో ముందు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ కార్యక్రమానికి సంబంధించి సహోదరులైన వారు చాలామంది తమ కష్టార్జితం నుంచి కొంత భాగాన్ని తీసి ప్రభువుకు కానుక సమర్పించున్నారు. అటు వారిని దేవుడు దీవించును గాక. అట్టి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి పేర్లు ప్రకటించవచ్చో లేదో నాకు తెలియదు, కానీ ప్రభువుకు సమర్పణ చేసినప్పుడు అది రహస్యంగా ఉండడం మంచిది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, నీ కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. ఎడమ చేత్తో చేసినది కుడి చేతికి కూడా తెలియకుండా నువ్వు ప్రభువు యొక్క పరిచర్యలు పెట్టినటువంటి ఖర్చుని ప్రభువే చూస్తున్నాడు. కాబట్టి కొన్ని మందిరాల్లో ప్రకటన చేస్తున్నారు. మరి నేను కూడా చేయాలని అనుకుంటున్నాను, కానీ మనసు ఒప్పుకోవట్లేదు. దయచేసి ఏమనుకోవద్దు. మీరు చేసిన పని గొప్ప పని, గొప్ప కార్యము. అటుది ప్రభువు చూస్తున్నాడు కాబట్టి అటు ఆశీర్వాదము దేవుడే ఇస్తాడు. కాబట్టి మనుషులు ఎవరు కాబట్టి మనుషుల ఘనత మనకు అవసరం లేదు. కాబట్టి యేసు ప్రేమ ప్రార్థనశాలలో అలాగా మనము చదవము, పేర్లు చెప్పము. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. బల్లారాధనలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క బల్లా తీసుకునే వాళ్ళు లోపలికి రండి. సహోదరులైన వాళ్ళు కూడా బాప్టిజం పొందుకున్న వాళ్ళు ఎవరంటే కొద్దిగా వెనక్కి జరిపి కూర్చోండి. బాప్టిజం తీసుకున్న వాళ్ళు ముందుకు రండి. దేవునికి స్తోత్రం. వెనక్కి వెళ్ళి కూర్చోండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వెనక్కి వెళ్ళి కూర్చోండి. രാജാതിരാജൻ മഹിമയോടെ
മഹിമയോടെ വാനമേഘത്തിൽ എഴുന്നള്ളാറാ. ക്ലേശം തീർന്നു നാം നിത്യം വസിപ്പാൻ വാസമൊരുക്കാൻ പോയാ പ്രിയൻ താൻ. ക്ലേശം തീർന്നു നാം നിത്യം വസിപ്പാൻ വാസമൊരുക്കാൻ പോയാ പ്രിയൻ താൻ. വാസമൊരുക്കാൻ